ఎట్లుంటది మరి మనతోని? ఏందో తక్కువలో ఎక్కడ మనకు పీజీ దొరికిపోతే ప్రాబ్లం ఏముండదు కదా అన్న. ఇదేదో సెట్ అయ్యేలా ఉంది, పోయి చూద్దాం ఒకసారి. పదరా తక్కువ కడుగుదాం, ఇస్తే బిల్డింగ్ సూపర్ ఉంది. పద పద పద. ఏందిరా పీజీ అంకుల్ లేరు? ఫోన్ చేస్తున్నా. हेलो अंकल, आप किधर हैं? थोड़ा पीजी के पास आ जाओ ना. ఓనర్లు అంటే ఇట్లే ఉంటారేమో. పీజీ ఓనర్లు ఎంత ఇచ్చారా? నాకు ఇప్పుడు అర్థమైంది మావా. अंकुल 5,000 में इधर की पीजी देता. లేవో ఏదో ఒకట్లేరా బాలరాజు, బిల్డింగ్ చూస్తే బానే ఉన్నట్టుంది కదా. లేకపోతాం అయినా రెంట్ కూడా కడతాం, లేదా లాస్ట్ లో కొట్టేస్తాం కదా. నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే, నా మిత్రుడు పెట్టే తిండి నేను తింటున్నా నీ వేళ. ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని నువ్వు ఇస్తున్నావా? అంకుల్ పన్ను ముడుకులా ఇట్లుంటే ఎట్లా మీరు? తినకైతే పో. అరే ఆగరా, అరే మన పబ్బులకి రాత్రి లేట్ అవుతుందని పీజీ ఓనర్ తెలుసా? ఆయన ఏమంటాడు రా? ముందు నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. అంతేడవా కదా. అంకుల్ మేము బేసిక్ గా చాలా ఇన్నోసెంట్ ఫెలోస్. కొంచెం గుడికి అలా వెళ్ళి వస్తుంటాం, రాత్రి కొంచెం లేట్ అవుతుంది, కొంచెం డోర్ అట్లా తెరిచి పెట్టండి. నువ్వు ఏడిపోతావు చెప్పాలా నేను? పబ్స్, మాల్స్, బీస్ట్రో, కెఫే, ఇంకా ఏంటది ఆ లౌంజెస్ గీ. 3 నెలలు అయిందిరా పీజీ రెంట్ కట్టి. ఆయన ఎప్పుడన్నా రావచ్చు, వచ్చి ముడ్డి మీద బయటికి జరగకపోతే అప్పుడు అడుగు. ఏం చేద్దామంటారా? ఎప్పుడే కాదు పైసలు పైసలు పైసలు. మమ్మంటే నేనేం చేయాలి బే? మమ్మంటే పైసలు పైసలు ఏంది? రాన్